జగన్ తాజాగా ఏదైతే గవర్నర్ని కలవటం, ఆ కలిసిన సందర్భంలో తన ఏదైతే ఈ విశాఖపట్నంలో ఋషికొండ మీద కట్టినటువంటి కట్టడాల వ్యవహారం చర్చకొచ్చింది, కొంతమంది విలేకరులు అడగటం. అదే సందర్భంలో దాని గురించినే జగన్ మాట అందరినీ నవ్వించింది. విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద కనబడుతుంది. పెద్ద పెద్ద గవర్నర్ గారు పోయినారు అనుకో, మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు. ఇది ఒక్కరోజు యోగాకి 330 కోట్లు ఖర్చు పెట్టారు. అదే నేను ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించి ఇచ్చాను, 7 భవనాలతో కూడినటువంటిది. ఒక పెద్ద మాన్యుమెంట్ కొండపైన, ఋషికొండపైన ఉన్నటువంటి ఆ భవనం నుంచి మొత్తం విశాఖ నగరం అద్భుతంగా కనబడుతుంది. ఏ వీఐపీ వచ్చినా సరే అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తే దాని మీద విష ప్రచారం చేస్తారు. అదే సమయంలో వీళ్ళేమో 100 కోట్లు దుర్వినియోగం చేయడం మాత్రం చేస్తూ ఉంటారంటూ హావభావాలతో జగన్ ప్రదర్శించిన తీరు అందరినీ నవ్వించింది. అదే సందర్భంలో ఆలోచింపజేస్తుంది.